ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ప్రభు దినమందు చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయమందు లేఖనాల్లోనే చాలా ప్రత్యేకమైన ప్రశస్తమైన భాగాలు మనం చదవబోతున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 14 వచనాలు ఉన్నాయి, కానీ నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతున్నాను. వాస్తవంగా ఈ యొక్క భాగాలు చదువుతున్నప్పుడు అందరూ లేచి నిలబడి చదవాలి, ఎందుకంటే బైబిల్ అంతటికీ కీలకమైన వాక్యాలండి. 66 పుస్తకాల్లో ఉన్న శ్రేష్టమైన లేఖన మాటలు. దయచేసి లేచి నిలబడి చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 14 వరకు మనం కలిసి చదువుదామండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడినగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రేణియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునిపై ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాను. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకం ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చోనని తనలో తాను నిర్ణయించుకున్నాను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలగచేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నాను. మరియు నేను దేని నిమిత్తమై రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేటకు నేను మాటలాడ నోరు తెరుచున్నట్లు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముగా మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతోనూ విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. సువార్త మర్మం. కూర్చోండి సిస్టర్స్, బ్రదర్స్. సువార్త మర్మం, ద మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్. ప్రతి పత్రికలో అపోస్తులైన పౌలు సువార్త అనే మాట లేకుండా ఆయన ఏ పత్రిక ముగించలేదండి. రోమా నుంచి హెబ్రీ వరకు ఉన్న ప్రతి పత్రికలో కనీసం ఒక్కసారైనా ఆ పదాన్ని ఉపయోగిస్తాడు. ఏంటి ఆ పదం? సువార్త. అయ్యో, సువార్త ప్రకటించినట్ల నాకు శ్రమ అని పలికిన ఏకైక వ్యక్తి ఎవరండి? పౌలు గారు. సువార్త. రోమా పత్రికలో సువార్త శక్తి ధ్యానం చేశాం. కొలసీ పత్రికలో సువార్త సత్యము ధ్యానం చేశాం. ఈ దినం సువార్త మర్మం, ద మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్. మర్మం అనగానే మనం కంగారు పడాల్సిన పని లేదండి. టీవీలో అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు, టీవీ 9లో ఎక్కువగా బెర్ముడా ట్రయాంగిల్, మిస్టరీ బిహైండ్ బెర్ముడా ట్రయాంగిల్. అనేకమైన విమానాలు ఆ ప్రాంతం గుండా వెళ్తే అవి పడిపోతున్నాయి, ఇంతవరకు తేలలేదు, ఎందుకు అవి క్రాష్ అవుతున్నాయి అర్థం కావట్లేదు అంటారు, ఒక మర్మం అంటారు. లేకపోతే ఒక వ్యక్తి ఆత్మహత్య, ఒక మిస్టరీ అంటారు కదా. ఈ లోకంలో చాలా రకాలు ఉంటాయండి, మిస్టరీస్ అంటారు. చిన్నపిల్లలకు కూడా మర్మాలు చెప్పడం అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఏదన్నా దయ్యాల కథలు మర్మాలుగా చెప్తున్నారంటే వారు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. మిస్టరీస్ కదా. ఈ లోకంలో చాలా రకాల మర్మాలు ఉన్నాయి, కానీ అవి జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవి తేలిపోతాయి. బైబిల్లో మాత్రమే ఏమున్నాయి చెప్పండి? మర్మాలు మనం చూస్తున్నాము. పాత నిబంధనలో రహస్యాలనే మాట ఉందండి. 29వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 29వ వచనం, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యాలు. కానీ కొత్త నిబంధనలో రహస్యం అనే మాట కాదు, కానీ మర్మము, 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 మిస్టరీ.
రహస్యానికి మర్మానికి ఉన్న తేడా ముందుగా అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలు స్కూల్లో ఏదైనా చిన్న సీక్రెట్స్ తెలిస్తే ఏం చేస్తారు చెప్పండి? గుసగుసలు చెప్పుకుంటారు. ఒకడు చెప్తాడు, ఇంకోటి చెబుతాడు. చివరికి ఏమైంది? చివరికి వచ్చేసరికి ఎవరికి తెలియదు అనుకుంటా, అందరికీ తెలిసిందే, కానీ ఎవరు బయటకు చెప్పుకోవట్లేదు. దాన్ని రహస్యం అంటారండి. నాకు తెలుసు, మీకు తెలుసు, కానీ ఎవరు బయటకు చెప్పట్లేదు. మర్మం అంటే అది కాదు, ఎవరికి తెలీదు, దేవుడే బయలుపరచాలి. దేవుడే ఆ వ్యక్తికి బయలుపరచాలి, దేవుడే బయలుపరచాలి. దాన్ని ఏమంటారండి? మర్మం. గాడ్స్ మిస్టరీస్. కొత్త నిబంధనలో ఇలాంటి మర్మాలు దాదాపుగా 10 దాకా ఉన్నాయి. అందులో 8 మర్మాలని దేవుడు పౌలు అనే వ్యక్తికి బయలుపరిచాడు. అందులో ఒక మర్మము సువార్త మర్మం. ఎఫెసీ సంఘానికి ఈ మర్మాన్ని గురించి ఆయన తెలియచేయాలని తహతహలాడాడు. అపోస్తలుడైన పౌలు ఈ సంఘాన్ని స్థాపించాడు. అపోస్తల కార్యం 19వ అధ్యాయం మాటలు ఉంటాయి. ఆ యొక్క పట్టణంలో సువార్త ప్రకటించాడు. అనేక మంది యేసు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించారు. ఒక చిన్న సంఘం ఏర్పడింది. వారి మధ్య 2 years పైబడి ఉండి వారి మధ్యలోనే ఉండి అనేకమైన బోధ చేశాడు. ఆ సంఘంతో ఈయనకి చాలా ఆధిక్యత ఉంది. ఆ సంఘంతో ఈయనకి చాలా అనుబంధం ఉంది. ఆ సంఘంతో ఈయనకి చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పుడు సంవత్సరాలు గడిచినాయి. ఆయన జైల్లో ఉన్నాడు. అరెస్టు చేయబడి రోమా సంఖ్యల మధ్య ఉన్నాడు. ఈ పత్రికలో కనీసం 3 సార్లు ఆ మాట ఉంటుంది, ఖైదీనైన నేను, ఖైదీనైన నేను, ఖైదీనైన నేను కదండి. ఏ ఖైదీ? 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం మొదటి వచ్చిన, ఈ హేతు చేత అన్యజనులని మీ నిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీ. ఏ ఖైదీ? క్రీస్తు యేసు యొక్క ఖైదీ. 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా, మరియు నేను దేని నిమిత్తమై సంఖ్యలలో ఉన్నాను. సంఖ్యల మధ్య ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, రోమా సంఖ్యలలో ఉన్నాడు. దాదాపుగా 2 years హౌస్ అరెస్ట్ చేయబడ్డాడు. ప్రశాంతంగా ఉంది, ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. ఎవరైనా గెస్ట్లు వస్తే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఫ్రీ టైం ఉందండి. అన్ని సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణాలు చేశాడు, సువార్త ప్రకటించాడు, సంఘాలు కట్టాడు. ఎక్కడ ఖాళీ లేదు. డే బై డే, ప్రతి డే బిజీ. సడన్గా ఏమైనా చెప్పండి? ఫ్రీ. మనం అనుకుంటాం అలాంటి గొప్ప వ్యక్తిని దేవుడు జైల్లో పడేయటం చాలా తప్పండి. దేవుడు జైలు లేకుండా అంటే ఇంకా చాలా దేశాలు తిరిగేవాడు కదా, ఇంకా చాలా పట్టణాలు తిరిగేవాడు కదా, ఇంకా సువార్త చెప్పేవాడు కదా అని అనుకుంటాం మనం. కాదు. దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో సైలెంట్ చేసేసాడు. ఎవరిని? పౌలు గారిని. 2 years దాదాపుగా సైలెన్స్ అనుభవించాడు. మరేం చేయాలి? ఆయన 4 గొప్ప పనులు చేశాడు. ఒకటి, ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఫ్రీ టైం కదండి, ఏం చేస్తాడు ఇంకా? అయితే మనమైతే ఏం చేసేవాళ్ళం? 2 years పడేశారు జైల్లో. చక్కగా వాట్సాప్ చూసుకుంటాను, ఫోన్ చూసుకుంటాను, టైం గడిపేవాళ్ళం. కానీ అలా చేయలేదని ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా ఎవరెవరు ఏ సంఘాలు ఉన్నాయి ఆ పేర్లు రాసుకుంటున్నాడు, వారి కొరకు ప్రార్థన. రెండవదిగా ప్రైజ్ చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. దేవుడు గత కాలంలో చేసిన అనేకమైన మినిస్ట్రీలో గొప్ప పరిచర్యలో చేసిన అద్భుతాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. మూడవదిగా ఎవరైనా తోటి ఖైదీలు ఆయనతో పాటు కలుసుకుంటే టిఫిన్ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు సువార్త చెప్తున్నాడు. ప్రేయింగ్, ప్రైజింగ్ అండ్ ప్రీచింగ్. 4వ గొప్ప సంగతి చేశాడు. అదేంటంటే రైటింగ్, ప్రింటింగ్. దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతలు, గొప్ప దర్శనాలు, గొప్ప సంగతులు రాయటం మొదలుపెట్టాడు. ఆయన జైలు లేకపోయినట్లయితే మనకి పత్రిక ఉండేది కాదు. ఏ పత్రిక ఉండేది? ఎఫ్ఎస్సి పత్రిక. కనీసం 4 శ్రేష్టమైన పత్రికలు ఆయన జైల్లో ఉండి రాశాడు. ఎఫ్ఎస్సి పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలోమోన్ పత్రిక. ఈ 4 పత్రికలు ఆయన జైల్లో ఉండి రాశాడు. అయితే ఏంటి బ్రదర్ అని మీరు అనొచ్చు. జైల్లో ఉండి రాశాడు, కానీ శ్రేష్టమైన 66 పుస్తకాల్లో ఒక ప్రాముఖ్యమైన అంశాలు ఇందులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎఫ్ఎస్సి పత్రిక చాలా కీలకమైంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో స్పెషల్ బుక్ ఏంటంటే ఎఫ్ఎస్సి పత్రిక. నా లైఫ్లో నేను ఎక్కువగా చదివిన పుస్తకం అదే. 100 సార్లు చదివాను.
ఖాళీ దొరికితే, టైం దొరికితే నేను చదివే పుస్తకం ఏంటి చెప్పండి? ఎఫెసీ పత్రిక, గోల్డెన్ వెర్సెస్. బైబిల్ పండితులు దీన్ని ఏమన్నారంటే ఎవరెస్ట్ లాంటిది అన్నారు కదా. ఈ ప్రపంచంలో ఎక్కువ శిఖరం లేకపోతే హైట్ కలిగిన ఏంటండి? ఎవరెస్ట్ ఆఫ్ ద ఎపిసల్స్. పరలోకాన్ని తాకుతున్నట్టుగా ఉంది, మనల్ని హెవెన్లోకి తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది, మనల్ని హెవెన్లో కూర్చున్నబెట్టినట్టుగా ఉంటుంది. మనం ఎక్కడో ఆయనతో పాటు ఉన్నట్టుగా, ఆ ఊహల్లో కాదండి, రియాలిటీలో పరలోకంలో తేలుతున్నట్టుగా చేసే పుస్తకం ఏంటి? ఎఫెసీ పత్రిక. ఆది కాండంలో ఏముంటుంది? సృష్టి గురించి ఉంటుంది. నిర్గమాకాండంలో ఏముంటుంది? ఇశ్రాయేలు విమోచించబడటం గురించి ఉంటుంది. రాజుల గ్రంథాలు ఏముంటుంది? రాజుల చరిత్ర ఉంటుంది. ప్రవక్తల గ్రంథాలు ఏముంటాయి? ప్రవక్తలు ఉంటాయి కదండి. సువార్తలు ఏముంటాయి? యేసుప్రభు జీవిత చరిత్ర ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంది. కానీ ఎఫెసీ పత్రిక అది కాదు. మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందండి? పరలోకానికి తీసుకెళ్ళటమే కాదు, కానీ కాలము ఎంత వెనక్కి వెళ్ళగలిగితే అంతగా వెనక్కి తీసుకెళ్ళిద్ది. జగత్తు పునాది వేయబడక మునిపే. ఏంటన్నమాట? జగత్తు పునాది అంత వెనక్కి తీసుకెళ్ళిద్దండి. ఎవరైనా చెప్పగలరా? జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మనల్ని ఇంకెక్కడికి తీసుకెళ్ళిద్దో తెలుసా? 3వ అధ్యాయం చివరిలో ఆ మాట చూడండి. 3వ అధ్యాయం చివరిలో సదాకాలము, తరతరములు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. జగత్తు పునాది వేయబడక నుంచే తీసుకుని ఎక్కడదా తీసుకెళ్ళిద్దండి? సదాకాలం. అసలు ఈ రెండు మాటలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఫ్రమ్ ఎటర్నిటీ పాస్ట్ టు ఎటర్నిటీ ఫ్యూచర్, ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ. టోటల్ ఈ యొక్క ప్రణాళిక మిస్టరీ. జగత్తు పునాది వేయబడక మునిపే ఏముంది? తరతరాలు, యుగయుగాలు ఏం జరగబోతుంది? ఆ టోటల్ ప్లాన్, ఆ మిస్టరీ అంత ఎందులో ఉందండి? ఎఫెసీ పత్రికలో ఉంది. మొదటి 3 అధ్యాయాలు చాలాసార్లు ఆ మాట వస్తుంది. మర్మం అనే మాట మనం చూస్తున్నాం. మిస్టరీస్. బైబిల్లో మాత్రమే మిస్టరీస్ ఉన్నాయి. ఈ లోకంలో హిస్టరీ ఉంటే ఉందేమో, కానీ మర్మాలు ఎక్కడున్నాయండి? బైబిల్లో ఉన్నాయి. జనరల్గా ఈనాడు చాలామంది సేవకులు, ఆ పాస్టర్ గారికి దేవుడు చాలా మర్మాలు చెప్పాడండి అంటారు. లేకపోతే మా పాస్టర్ గారు, మా సేవకుడు చాలా మర్మాలు చెప్తాడండి అంటారు. కొత్త మర్మాలు ఏమి లేవండి, ఆల్రెడీ ఏమైనా రాయబడ్డాయి. నో న్యూ మిస్టరీస్. ఒకవేళ ఆ వాక్యాన్ని కొత్తగా చెప్పొచ్చామో కానీ దయచేసి ఎవరు ఆ మాట అనొద్దండి. ఏ మాట? మా అయ్యగారు ఏం చెప్తాడు చెప్పండి? కొత్త మర్మాలు చెప్తాడనే మాట దేవుని వాక్యానికి వ్యతిరేకం. మర్మాలు చెబుతారు రండి అని ఏం చెప్తారంటే, వాళ్ళు వాళ్ళ చర్చి ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళ మినిస్ట్రీ ఎలా స్టార్ట్ అయింది, ఆ మినిస్ట్రీకి ఏమేం కావాలి, చివరికి అవి చెప్తారండి. చెప్పేది ఏంటి? మొత్తానికి మర్మాలని పెడతారు. ఈ లోకంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప ఆధిక్యత. అందుకే 3వ అధ్యాయం ఆ మాట ఉంటుంది. 11-12 వచనాల్లో ఆ దేవుని యందు పూర్వకాలమైన మర్మాలను, పూర్వకాలం నుండి మరుగైన మర్మాన్ని గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందరికీ అంటే మనం కూడా ఉన్నాం. ఈ చింతలో ఉన్న మనకు కూడా తేటపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడండి? అపోస్తలుడైన పౌలుని. తెనాల్లో ఉన్న వారికి బయలుపరచడానికి పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాడు. అమెరికాలో ఉన్నవారిని ఏర్పాటు చేసుకోవడానికి పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి మర్మం? వాట్ ఈస్ ద మిస్టరీ? ఏంటి సువార్త మర్మం? ఈ యొక్క సత్యాన్ని మనం విన్నప్పుడు, మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం కూడా ఒక మాట అంటాం. ఏమంటాం తెలుసండి? 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. అల్టిమేట్గా ఈ సువార్త మర్మం విని ఈ సత్యం గ్రహించిన మనం ఆయన స్తుతించకుండలేము. చేయబోతుంది. ఏంటి మర్మం? వాట్ ఈస్ ద మిస్టరీ? 7 అంశాలుగా మనం చూద్దాం. మొట్టమొదటిగా తండ్రి యొక్క ప్రణాళిక, ఫాదర్స్ విల్. 3వ వచనం నుంచి దాదాపుగా 6వ వచనం వరకు తండ్రి యొక్క చిత్తము. ఇదొక మిస్టరీ. ఏంటి తండ్రి చిత్తం అంటే? మోదుకూరు గ్రామంలో జన్మించిన నేను, ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన నేను, ఒకానొక వయసు వచ్చినప్పటికీ నేను సువార్తను నమ్మాలి, సువార్తను విశ్వసించాలి, సువార్తను గ్రహించాలి, సువార్తను అంగీకరించాలి
అంగీకరించి ఆయన కుమారుడు కుమార్తె కావాలని తండ్రి ప్లాన్ చేశాడు. ఇది మిస్టరీ. ఎప్పుడు జరిగిందండి ఇది? ఈ ప్రణాళిక జగత్తు పునాది వేయబడకుంపై ఎప్పుడు అమలైందంటే, నేను ఈ లోకంలో జన్మించాను. ఒకనొక పీరియడ్ 1994 October 31st నైట్ నేను సువార్తను విని విశ్వసించినప్పుడు నేను ఆ ప్రణాళికలోకి వెళ్ళాను. ఇది నాకు అర్థం కాదు. ఇట్ ఈజ్ ఎ మిస్టరీ. నీ జీవితం కూడా అంతే. ఇక్కడ ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారో, తన్ను ఎందరు అంగీకరించారు కదండి, ఎవరైతే అంగీకరించారో వారు ఏమవుతున్నారమ్మా? ఆయనకి కుమారులు కుమార్తెలు అవుతున్నారు. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ మిస్టరీ. దీనికి నా జ్ఞానం చాలదు. ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆ మాట మనం చూస్తున్నాము, మనను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయం చేశాడు. నేనేం చేస్తానండి? ఆయన డెసిషన్ అయిపోయింది. నేను చేయగలిగింది ఏమైనా ఉందా? అందుకే ఇది మిస్టరీ. అప్పుడప్పుడు అనుకుని ఈరోజు అనుకుని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదండి. ఈరోజు అప్పుడప్పుడు దేవుడు నన్ను మార్చుకోలేదు. ఎప్పుడు ప్లాన్ ఇది చెప్పండమ్మా? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని పూర్వకాలం నుంచి ఆయన నీ కొరకు నా కొరకు ప్లాన్ చేశాడు. తండ్రి చిత్తమును గుర్చిన మర్మము, డియర్ బ్రదర్స్, అందుకే కింద రాయబడుతుంది, ఈ చిత్తమును గుర్చిన మర్మం మనకు తెలియజేశాడు, మనకు జ్ఞాన వివేచన కలుగజేశాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి పత్రిక ఎందుకు రాశాడంటే వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి. ఇదిగో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఈ సంగతి తెలుసుకోండి. 1వ అధ్యాయం 17-18 అలా మాట ఉంటుంది. ఈ సంగతి తెలుసుకుని మీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఏం కావాలి? ఎన్లైటన్ అవ్వాలి. ఈ గొప్ప సత్యంతో మీ కళ్ళు తెరుచుకోవాలి. మీరు రక్షించబడ్డారంటే అది ఆషామాష సంగతి కాదు. ఎవరి ప్లాన్ ఇది? తండ్రి యొక్క దేవుని ప్లాన్. ఎప్పుడుదండి ఇది? జగత్తు పునాది వేయబడకుంపై. ఆ మాట ప్రపంచంలో ఏ పుస్తకంలో లేదండి, ఏ గ్రంథంలో లేదు, ఏ నవెల్లో లేదు. మన ఇండియాలో ఉన్న అనేక గ్రంథాల్లో కూడా ఏ పేజీ తెరిచినా కూడా గొప్ప గొప్ప నవెల్స్, షేక్స్పియర్ రాసిన నవల్స్ కానీ, ఫిలాసఫర్స్, గొప్ప గొప్ప వ్యక్తులు, తాత్వికవేత్తలు ఎన్నో వందల వేల పుస్తకాలు రాశారు. సోక్రటీస్, ప్లేటో, సిసెరో, రోమన్ నావలిస్ట్, ఇంగ్లీష్ నావలిస్ట్ మనకు తెలుసు కదా, షేక్స్పియర్, ఎన్నో వందల పుస్తకాలు ఉన్నాయి. కానీ బైబిల్లో మాత్రమే ఆ మాట చూస్తున్నాం. ఏ మాట? జగత్తు పునాది వేయబడక మునిపే. దేవునికి స్తోత్రం. ఆయన ప్లాన్లో నేనున్నాను. ఇట్ ఈజ్ ఎ మిస్టరీ. రెండవదిగా ఈ ప్లాన్ అమలు కావాలంటే కుమారుడి కార్యం జరగాలి. వర్క్. కుమారుడికి ఒక కార్యం జరగాలి కదా. ఏంటి ఆ కార్యం? చూస్తున్నాను చూడండి, 7వ వచనం మాట చూస్తున్నాను. ఆయన రక్తం వలన మనకు విమోచనము కలగాలి. ఏం కలగాలమ్మా? ఆయన రక్తం వలన విమోచనం తన ప్రియ కుమారుడు రక్తము చిందించాలి. తన ప్రియ కుమారుడు రక్తము చిందించాలనే ప్లాన్ ఎప్పుడు జరిగింది? జగత్తు పునాది వేయబడక మునిపే. ఒక మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్లో 3 ఉన్నారండి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఒక బ్లూ ప్రింట్ వేయబడింది. ఏంటి ఆ బ్లూ ప్రింట్? తండ్రికి ఎవరు కావాలి? కుమారులు కుమార్తెలు కావాలి. ఈ భూమి మీద కుమారులు కుమార్తెలు, భూలోకానికి పరలోకానికి సంబంధించిన ప్రణాళిక. ఈ భూమి మీద కుమారులు కుమార్తెలు కావాలి అంటే దానిలో ఒక కార్యం జరగాలి. ఏం జరగాలి? కుమారుడు రక్తము చిందించాలి కదా. అందుకే యేసుప్రభువు ఈ లోకానికి ఎలా వచ్చాడండి? రక్త మాంసాల్లో పాలుబాటుకు వచ్చాడు. 8వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. యేసుప్రభువు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడండి? ఆయన క్లాక్, ఆయన గడియారం కరెక్ట్గానే ఉంటుందండి. మన టైం ఏమంటారంటే ఐఎస్టీ అంటారు కదా. ఐఎస్టీ అంటే ఏంటి? ఇండియన్, నిజమేనా? ఇండియన్ స్టాండర్డ్ టైం కాదు, ఇండియన్ స్ట్రెచబుల్ టైం. అంటే 10 మనం 11 పెట్టుకోవచ్చు అనమాట. ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం కాదు, ఇండియన్ స్ట్రెచబుల్ టైం. దేవుని క్లాక్ కరెక్ట్గా పనిచేసిద్ది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టాను. దేవదూతగా పుడితే రక్తం చిందించలేడు. ఒక ఏలియన్గా పుడితే రక్తం చిందించలేడు.
ఆయన మానవుని పోలికలో వచ్చాడు. ఎలా వచ్చాడండి? ఆయన స్త్రీ ద్వారా వచ్చాడు. ఎప్పుడు జరిగింది ఇది? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టిన. అంతేకాదు, ఆయన ఒక గొప్ప కార్యం చేయాలి. ఏం చేయాలి? రక్తం చిందించాలి. అందుకే యేసుప్రభు వారిని ఎవరో బలవంతం చేసి సిలువేయలేదు, యేసుప్రభు వారిని బంధించి సిలువేయలేదు, కానీ ఆయన ఇష్టపడి సిలువ దగ్గరికి వెళ్ళాడండి. మీరు ఎవరిని వెతుకుతున్నారు? మీరు నజరేయుడైన యేసునా? యేసుని నేనే. ఆయన్ని బంధించారు, ఆయన పట్టుకెళ్ళారు, ఆయన సిలువలో వధించారు, ఆయన రక్తం చిందించాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇది లోకాధికారుల ఎవనికి తెలియదు, తెలిసిన నెల మహిమాస్వరూప ప్రభువును. ఇట్ ఈస్ ఎ మిస్టరీ. యేసుప్రభు వారు సిలువ పట్టడం అనేది ఒక మిస్టరీ. ఆయన అన్నాడు, నేను వేడుకుంటే నా తండ్రి 12 సేనా వ్యూహాలను పంపిస్తాడు. ఆయన వేడుకోలేదు కదా, ఆయన వేడుకోవాల్సిన టైంలో వేడుకోలేదు, కానీ సిలువలో వేడుకున్నాడండి. ఏం వేడుకున్నాడు చెప్పండి? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించము. ద మిస్టరీ ఆఫ్ ద క్రాస్. రెండవదిగా కుమారుని కార్యము, ఆయన రక్తము చిందించాలి. ఆయన రక్తం చిందించాడు. ఇట్ ఈస్ ఎ మిస్టరీ. అపోస్తలుల 2:23 మంచి మాట ఉంటుంది, ఆయన సంకల్పం బట్టి అప్పగించబడ్డాడు కదా. ఆయన ప్లాన్ ప్రకారం యేసుప్రభు ఏమాడండి? రక్తము చిందించాడు. చిందించడమే కాదు, ఒక శ్రేష్టమైన మాట పలికాడు. అదేంటంటే, ఇట్ ఈజ్ ఫినిష్డ్. సమాప్తమైపోయింది. ఏం సమాప్తమైంది? ఆ బ్లూ ప్రింట్లో, ఆ ప్లాన్లో ఆయన ఏం చేయాలని రాయబడిందో దాన్ని ఏం చేశాడండి? ఫుల్ఫిల్ చేశాడు. ఇంకొంచెం కూడా మిగల్చలేదు. ఇట్ ఈజ్ ఎ మిస్టరీ. అందుకే ఇప్పటికి కూడా సిలువ ఏంటి చెప్పండి? ఒక మిస్టరీ. పరలోకానికి భూలోకానికి బ్రిడ్జ్ ఏంటి? సిలువ రక్తం. కొలసీ పత్రికలో ఆ మాట ఉంటుంది, 1వ అధ్యాయం 18-19 వచనాల్లో. ఆ సిలువ రక్తము చేత పరలోకానికి భూలోకానికి బ్రిడ్జ్ ఏర్పడింది. ఇట్ ఈజ్ ఎ మిస్టరీ. తండ్రి ప్రణాళిక మిస్టరీ. జగత్తు పునాది వేయబడకునిపై కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుప్రభు రక్తం చెందించటం ఒక మిస్టరీ. ఇది 2000 years క్రితం జరిగింది. ఇక మూడవది ఏంటంటే 13 వచ్చిన ఆ మాట మనం చూస్తున్నాము. ఈ సంగతులు మనకు చెప్పిన వారు ఎవరు? ఈ సంగతులు ప్రపంచానికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆయన రావటం కూడా ఒక మిస్టరీ. ఆయన చనిపోయిన తర్వాత 50వ దినాన్ని ఎవరు వచ్చారండి? పరిశుద్ధాత్ముడు వచ్చి. ఎందుకు వచ్చాడు? యెరూషలేం, యోదయ, సమరయ, భూదిగంతాలు ఏం చేయటానికి? సాక్ష్యం తీసుకెళ్ళటానికి వచ్చాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాము. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించబడుతుంది. ఈ లోకానికి తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క పని, కుమారుడి యొక్క సిలువ కార్యాన్ని తీసుకెళ్లే పని ఎవరిది అంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడిది. ఆయన రాకుంటే మనకేం లేదు, రక్షణ కూడా లేదు. తండ్రి ప్లాన్ లేకపోతే రక్షణ లేదు. రెండవది, కుమారుడు పని లేకపోతే రక్షణ లేదు. మూడవది, విట్నెస్, పరిశుద్ధాత్మ సాక్ష్యం లేకపోతే మనకేం లేదండి, రక్షణ లేదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ 3 అసమానమైన సంగతులు ఇట్ ఈజ్ ఎ మిస్టరీ. అందుకే ఈ పత్రికలో మర్మము మర్మము మర్మం. ఈ లోకంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కొన్ని మిస్టరీస్ ఉన్నాయి సైంటిస్టులకి. క్రియేషన్లో ఎన్నో మర్మాలు ఉన్నాయి. సృష్టిలో చాలా మర్మాలు ఉన్నాయి. మానవ శరీరానికి సంబంధించి ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. 9 months పిల్లవాడు పుట్టడం ఏంటి యొక్క మిస్టరీ. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైన మిస్టరీ ఇది తండ్రి ప్లాన్, కుమారుడి యొక్క పని. మూడవది ఏంటండి? పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యము. 4వది మిస్టరీ ఏంటి చూద్దాం. 1వ అధ్యాయం 13వ వచనం, రక్షణ సువార్త. ఇంత గొప్ప ప్లాన్లోకి దేవుడు మానవాల్ని పిలుస్తున్నాడు. దేని ద్వారా అండి? సువార్త ద్వారా. స్నేహితులారా, అర్థమవుతుందమ్మా? సువార్త యొక్క వండర్ ఏంటో, ద వండర్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త యొక్క అద్భుతం ఇదే. నేను దేవుని ప్రణాళికలోకి వెళ్తున్నానంటే కారణం ఒకటే. ఏంటండి అది? సువార్తను ఏం చేయటం వలన? విశ్వసించుట ద్వారా, సువార్తను నమ్ముట ద్వారా, సువార్తను స్వీకరించడం ద్వారా. అందుకే ప్రభువారు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయండి? సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సున్నతి ద్వారా కాదు, సబ్బాతు ద్వారా కాదు, పండగల ద్వారా కాదు, ఆచారాల ద్వారా కాదు, నియమాల ద్వారా కాదు, వాటి ద్వారా వీటి ద్వారా కాదు. దేని ద్వారా అండి? సువార్తను విని విశ్వసించడం ద్వారా. ఇట్ ఈస్ ఎ మిస్టరీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక సూక్ష్మమైన సువార్త సత్యాన్ని విని విశ్వసించడం ద్వారా మనం ఆ ప్రణాళికలోకి వెళ్తామంటే ఎంత ఆశ్చర్యం అండి.
అందుకే ఆ మాట ఉంటుంది, ఉచితముగా. ఎలాగంటండి? ఉచితముగా. 3 దినాల క్రితం నేను లాస్ట్ వీక్ సామర్లకోట నుంచి హైదరాబాద్ వచ్చాను. వందే భారత్ ట్రైన్కి టికెట్ చేసుకున్నాను. చాలా ఖాళీ ఉన్నాయి. నా పక్కనే ఒక ఆమె వచ్చి కూర్చుంది. ఆమెకు 55 ఇయర్స్ అండి, 55 సంవత్సరాలు. చాలా నీట్గా ఉంది, మంచిగా. అప్పటి వరకు టీవీలో యాంకరింగ్గా చేసి వచ్చింది. చాలా నీట్గా ఉంది, చాలా మంచిగా మాట్లాడుతుంది. ఫోన్లో కూడా సంభాషణ చేసింది అవతల వ్యక్తితో. ఒక అరగంట సేపు వాళ్ళకి ఫోన్ చేసుకుంది. తర్వాత నేను కూర్చున్నాను. సార్ మీరేం చేస్తారండి అంది. నేను ఇట్లా దేవుని సేవ పాస్టర్గా చెప్పానంటే, ఓ చాలా మంచిది సార్ అంటే, పాస్టర్ అంటే మీరు ఏం చేస్తారండి అంది. మా దగ్గర కొంతమంది ఉంటారండి, నేను బైబిల్ టీచింగ్ చేస్తూ ఉంటాను, నేను అప్పుడప్పుడు నన్ను వాడుకుంటారు యాంకర్గా, నేను శివభక్తురాలని, నాకు ఛానల్ ఉంది, చాలా దేశాలు తిరిగాను, అమెరికా తిరిగాను, కాలిఫోర్నియా తిరిగాను, చాలా షోస్ ఇచ్చానని ఆమె యూట్యూబ్ ఛానల్ పరిచయం చేసింది. చాలా బాగా పాటలు పాడుతుంది. మాది బాపట్ల దగ్గర ఒక ఊరండి. నేను చాలా జాబ్స్ వదులుకున్నాను, నేను దీనికి అంకితం అయిపోయాను. డివోషనల్ సింగర్. ఏమని చెప్పండి? డివోషనల్ సింగర్. 100 పాటలు పాడాను సార్, నాకు మోతీనగర్లో మా ఇల్లు ఉందండి అని చెప్పింది. ఓకే, మంచిది సిస్టర్, మంచిదండి. మీకు మాకేంటండి తేడా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడిగింది. నేను అన్నాను, మేడం మీ దాంట్లో చాలా నియమాలు ఉంటాయి, అవి చేయాలి ఇవి చేయాలి కదండి. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పండుకునే వరకు ఎన్ని ఉండేయండి? ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సిస్టమ్, ఒక్కొక్క పండక్కి చెప్పండి ఒక్కొక్క సిస్టమ్, ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క సిస్టమ్, నంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ చేస్తే కానీ ఎక్కడికి వెళ్తారండి? మోక్షానికి వెళ్తారు. మాకు అట్లా లేదు మేడం, మేము చేయాల్సింది ఏం లేదండి, ఆల్రెడీ చేసేసాడండి. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టి ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని పలికాడు. నేను చేయాల్సింది ఒకటే అండి, దాన్ని నమ్మటమే. సింపుల్, సూక్ష్మలో మోక్షం. మాకు ఏముండవండి, జపాలు, తపాలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, ఈ యాక్టివిటీస్ ఏమి లేవు. జస్ట్ సువార్త ద్వారా ఏమవుతున్నాం చెప్పండి? దేవుని కుమారులు కుమార్తెలం అవుతున్నాం. ఇట్ ఈజ్ ఎ మిస్టరీ. అర్థమవుతుందండి? ఈ మధ్యాహ్న సమయం సువార్త మర్మం యొక్క వండర్ ఏంటో అర్థమవుతుందా? జస్ట్ సువార్త ద్వారా దేవుడు మనల్ని ఆకర్షిస్తున్నాడు. నేనైతే 1994 అక్టోబర్ 31 నైట్ మా హాస్టల్ గదిలో ఐటీసీ పేపర్ బోర్డ్స్ నుంచి ఒక ప్రొఫెసర్ గారు వచ్చి నైట్ వర్షంలో సువార్త చెప్పినప్పుడు నేను అంగీకరించాను. 4వదిగా ఏంటి చెప్పండి? వండర్ ఆఫ్ ద గాస్పెల్, విల్ ఆఫ్ ద ఫాదర్, వర్క్ ఆఫ్ ద సన్, విట్నెస్ ఆఫ్ ద స్పిరిట్. 4వది ఏంటి? వండర్. ఇంకెవరైనా ఈ సమూహంలో సువార్తను విశ్వసించలేదా? సువార్తకు లోపడలేదా? చిన్నతనం నుంచి సువార్త వింటూనే సువార్తను అంగీకరించలేదా? యేసుప్రభు నా కొరకు చనిపోయాడు, రక్తం కార్చాడు, పాతి పెట్టబడి తిరిగి లేచాడు, ఇంకా నమ్మకపోతే నీ జీవితంలో ఒక విషాద క్రియ, ఎ ట్రాజిక్ ఇన్సిడెంట్. సువార్త విని విశ్వసించకపోతే చాలా ప్రమాదం. 5వదిగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 1 నుంచి మీరు చదవండి. ఎలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది చాలా అద్భుతమైన మాట అండి. మళ్ళీ నేను చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏముందండి? ఏర్పాటు చేసుకున్నాడు. గ్రీకు భాషలో ఇలా రాయబడిందంటండి. జాగ్రత్తగా వినాలి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. మనం మార్కెట్కి వెళ్ళామనుకోండి, టమాటాలు ఏరుకుంటాం. ఎలాంటి టమాటా ఏరుకుంటాం? మంచిగా కుళ్ళిపోయినాయా? మనం మంచి ఏరుకుంటాను ఉంటాం, అవతలవాడు మాత్రం మనకేం వేస్తూ ఉంటాడండి? అటు ఇటు చూస్తుంటే కుళ్ళిపోయిన వేస్తానికి ప్రయత్నం చేస్తాడు. బెస్ట్ది పికప్ చేస్తాం, బెస్ట్ది తీసుకుంటాం. కానీ అసలు మనం చేసే పని ఏంటంటే, చీరలకు 2000 అంటే 2000 పెడతాం, 5000 అంటే 5000 పెడతాం. ఈ టమాటాల దగ్గర, కూరగాయల దగ్గర ఏం చేస్తాం చెప్పండి? ఒక 5 రూపాయలు తగ్గించండి, 5 రూపాయలు తగ్గించండి అని అడిగి అందులో బెస్ట్ ఏరుకుంటాం. ఎక్కడ వాడబడిన గ్రీకు పాదం అంట, దేవుడు మంచి వాళ్ళని ఏరుకోలేదంటండి. ఎవరు నేర్కోలేదండి? మంచి వాళ్ళు కాబట్టి దేవుడు సెలెక్ట్ చేసుకోలేదు, బెస్ట్ కాబట్టి సెలెక్ట్ చేసుకోలేదు. దేవుడు అనే వ్యక్తి బెస్ట్ కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఎలాంటి వారిని చూద్దాం. 2వ అధ్యాయంలో మాట్లాడుతుంది, పాపాల చేతను అపరాధాల చేతను చచ్చిన వారమై
శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రులైన వారిని ఏర్పాటు చేశాడు. దిస్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్. సువార్త యొక్క మర్మం ఇదే. నీతిమంతుని ఏర్పాటు చేసుకోలేదండి. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడమ్మా చెప్పండి? అక్కడున్న మాటలే. దైవోగ్రతకు పాత్రులు. హారిబుల్ పదం అండి ఇది. నీవు నేను దేనికి అర్హులం? దైవోగ్రతకు అర్హులం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ద వర్త్ ఆఫ్ ది మిస్టరీ. ఈ మర్మం యొక్క స్పెషాలిటీ అదే. మంచి వాళ్ళని ఎరుకుంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. యేసుప్రభువు పలికాడు అన్నమాట, నేను పాపులను పిలవచ్చి తినగా నీతిమంతులను పిలవరాలేదు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఈ గ్రేట్ మిస్టరీ తెలుసుకోవాలని అపోస్తలుడైన పౌలు వాడాడు. అందులో మనం చూస్తున్నాం ఇంత పికప్ చేయడానికి కారణం వెల్త్, ఆయన యొక్క కరుణా సంపన్నత. 2వ అధ్యాయం 4-5 వచ్చిన ఆ మాట మనం చూస్తున్నాను. మన అపరాధం చచ్చిన మనలో దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఇలాంటి ఉగ్రత పాత్రుడైన మన మీద ఆయన కరుణను కుమ్మరించాడండి. ఇది సువార్త ద్వారా. ఇంగ్లీష్ ఈ యొక్క ఎఫ్ఎస్సి పత్రికలో 7 రకాలైన ధనాలు ఉంటాయి, రిచెస్. ఇప్పుడు నేను ఉగ్రత తప్పించుకున్నాను, ఆయన కుమారుడిని కుమార్తెనయ్యాను, ఆయనతో పాటు ఏం చేశాను చెప్పండి? పరలోకంలో కూర్చుండబెట్టాను. ఇది వండర్. గత దినాల్లో మేము 25 years సెలబ్రేషన్ జరిగినాయి కాకినాడ జేఎన్టీయూలో. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. చాలా దాదాపు 120 మెంబర్స్ ఆయా దేశాల నుంచి వచ్చారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. 25 years క్రితం తర్వాత జరిగిన విషయాలన్నీ మేము కాలేజీ క్లాస్ రూమ్లోకి వెళ్ళాము. అప్పుడు ఎక్కడెక్కడ ల్యాబ్లో ఉన్న ఆ ల్యాబ్ రూమ్కి వెళ్ళాము, ఆ మిషన్లు పట్టుకున్నాము, క్లాస్ రూమ్లో కూర్చొని స్టూడెంట్స్ లాగా ఒక ½ an hour ఉన్నాము. ఎన్నో జరిగింది. ఎంతో బాగా అద్భుతంగా చేశారు. అందరూ మంచి జాబ్ చేస్తున్నారు. యుఎస్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. మా బ్యాచ్లో 2 మాత్రమే దేవుని సేవలో ఉన్నాం. నాతో పాటు మరొక సిస్టర్ ఉంది, ఆమె ఎలక్ట్రానిక్స్ దాంట్లో ఎంటెక్ చేసింది. ఏ యూనివర్సిటీలో పెద్దగా ఎంటెక్ చేసి 2 వైఫ్ అండ్ హస్బెండ్ దేవుని సేవ చేస్తున్నారు. మేమిద్దరమే ఒక ప్రత్యేకం కనపడ్డాం అక్కడ. కానీ మాకు ఒక ఆశీర్వాదం ఉంది. ఏంటి ఆశీర్వాదం? మేము ఎక్కడున్నాం? ఆయన ప్లాన్లో ఉన్నాం. మేము ఎక్కడున్నాం? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళికలో ఉన్నాం. మేమిద్దరం సాక్ష్యాలు చెప్పాం. మేము సాటిస్ఫైగా ఉన్నాం. సాటిస్ఫాక్షన్. తను చెప్పింది, మేము ఈ పనిలో ఎంతో సంతోషంగా ఉన్నాం. రీజాయిస్. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చెప్తున్నది. ఆయన మనల్ని ఎన్నికలేని మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఎన్నిక చేసుకున్నాడు. ఏం చేశాడు? ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. ఇంతకంటే వండర్ ఇంకేమైనా ఉందా? ఇంక 2 అంశాలు చూద్దాం. 2వ అధ్యాయంలో 11 నుంచి చదివితే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారికి అనే ఆధిక్యతలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, నిరీక్షణలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, అర్చనాచారాలు ఉన్నాయి. మనం అన్ని జనులు అండి. మనం దేవుడు లేని వారం, దూరస్తులం కదా. మనం ఎవరమండి? దూరస్తులం, దేవుడు లేని వారం. నిజమునకు దేవుళ్ళు కాని వారిని పూజించి సేవించాం. అన్ని ఆధిక్యతలు దేవుడు వారికే ఇచ్చాడు. మన్నా వారికి ఇచ్చాడు, మందసం వారికి ఇచ్చాడు, మహిమ వారికే ఇచ్చాడు కదండి. పాత నిబంధన దేవుని పాడుకుంది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మనం ఎక్కడున్నాం? దూరస్తులుగా ఉన్నాం. ఇప్పుడు దేవుడు సువార్త ద్వారా ఏం చేశాడంటే 2 మధ్య గోడ పగలగొట్టాడండి. వాల్ వాజ్ బ్రోకెన్. ఈ సువార్త మర్మం ఏం చేసిందంటే 2 మధ్య గోడను పగలగొట్టింది. పాత నిబంధనలో సొలొమోను దేవాలయం కట్టాడు, మనకు తెలుసు కదా. ఎవరైనా అన్ని జనులు ప్రార్థన చేసుకోవాలని వస్తే వారికి ఒక గోడ ఉంటుంది. గోడ అవతలే ప్రేయర్ చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలమ్మా? గోడ అవతలే. లోపలికి వెళ్ళి చేసుకోవాల్సింది ఎవరు? లోపల చేసుకునేది ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు కదా. వాళ్ళు దేవుని ప్రజలు. వీళ్ళేమో గోడ అవతలే చేయాలి. ఆవరణం ఉంటుంది, జెంటైల్ కోర్ట్ అని ఉంటుంది. ఇశ్రాయేలు దేవా, అద్భుతాల దేవా, ఎరుకో కోటలు కూల్చేసే మన్నా గురించి ఎన్ని పాడినా కూడా వాళ్ళని ఏం చేయాలండి? మనల్ని షేక్ హ్యాండ్ ఎవరు? 2 మధ్య ఏముంది చెప్పండి? ఏముందండి? వాల్. చాలా సంవత్సరాల క్రితం నాకు తెలిసిన ఒక ప్రిన్సిపాల్ గారు, వారి వైఫ్ ఇజ్రాయెల్ దేశం వెళ్ళారు.
యెరూషలేం అంతా చూస్తున్నారు. అక్కడ ఒక ఆఫీసర్ కలుసుకున్నాడు, ఇజ్రాయెల్ ఆఫీసర్. ఈయన తీసుకెళ్ళని చెప్పాడు అనమాట. ఈయన నా ఫ్రెండ్ అండి, మంచి ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ అంటే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఈ ప్రిన్సిపాల్ గారు. ఆయన నేను ఫస్ట్ టైం నా జీవితంలో ఒక యూదుడిని కలుసుకున్నాను, ఇశ్రాయేలీ వాడిని కలుసుకున్నానని చెప్పి కొంచెం ఎక్సైట్ అయిపోయి ఆ చెయ్యి ఇట్లా లాక్కొని ముద్దు పెట్టుకోపోయాడంటండి. వెంటనే నెట్టేశాడంట. యు ఆర్ ఎ జెంటైల్, నువ్వెవరివి? అన్యజనుడివి. ఇద్దరి మధ్య ఏముంది? గోడ. చూద్దాం, చూడండి 13వ వచనం. ఆయనను దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు నుండిన ద్వేషం అనగా విధి రూపకమైన ఆజ్ఞలు కల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఉభయలను ఏం చేశాండి? సువార్త మర్మము ఇద్దరి మధ్య గోడ పడగొట్టేసింది. ఎంత ఆశ్చర్యం అండి. ఇక భేదం లేదు. ఎవరికి భేదం లేదు? యూదుడని అన్యుడిని భేదం చేసి. చూద్దాం 16 వచనం. ఒక నూతన పురుషుడిగా చేశాడు కదా. ఇప్పుడు మనం ఎవరమండి? చెప్పండి అమ్మ, ఎవరు చెప్పండి? సువార్త అంగీకరించిన వారు ఎవరండి? న్యూ మ్యాన్. అటు అన్యుడు కాదు, ఇటు ఇశ్రాయేలుడు కాదు. ఎవరు చెప్పండి? న్యూ మ్యాన్. నేను ఒక నూతన పురుషుణ్ణి, నేను ఒక నూతన స్త్రీని చెప్పగలరా? కాగా ఎవడైనా క్రీస్తునందున యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తం ఏమైంది? నూతనమైన. ఇక న్యూ. ఇక ఇద్దరు ఎవరైనా సరే యూదులైన కలిసి ఏం చేయాలండి? ఇద్దరు కలిసి భోజనం చేయాలి, ఇద్దరు కలిసి ఆనందించాలి. ఇద్దరి మధ్య ఏమి లేవు చెప్పండి? గోడ లేదు. సువార్త మర్మము ఏం చేసింది? వాళ్ళని బ్రిడ్జ్ చేసింది, వాళ్ళను చేసింది. 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 3వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయములు, వాగ్దానములో పాలువారై ఉన్నారు. ఆహా, సువార్త వలన ఏమయ్యారండి ఇప్పుడు ఇద్దరు? చెప్పండి అమ్మా, నేను ముగిస్తున్నాను. సువార్త మర్మం ఇదే. యూదులు అన్యులు ఏమయ్యారండి? సమానమయ్యారు. ఇప్పుడు ఆయన ఎక్కువ కాదు, మనం తక్కువ కాదు. మనం ఎక్కువ కాదు చెప్పండి, వాళ్ళు తక్కువ కాదు. మన ఎవరిమి? క్రీస్తులో చెప్పరేంటండి? సమానం. ఒక ఇజ్రాయెల్లో వచ్చాడు అనుకున్న హైదరాబాదు, క్రీస్తుని నమ్ముకున్నాడు. ఇక్కడ మనం క్రీస్తుని నమ్ముకున్నాం. మందిరానికి వచ్చాడు, కలిసి కూర్చుంటాం, కలిసి పాటలు పాడతాం, కలిసి రొట్టె విరుస్తాం. ఇద్దరం ఎవరు చెప్పండి? చెప్పండి బ్రదర్స్, సమానం. ఎవరు చేశారు ఇదంతా? సువార్త, ద మిస్టరీ. అందుకే ఈనాడు వారి పండగలు మనం చేయాల్సిన పని లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే మనల్ని వారితో సమానం చేశాడు కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ పండగలు చేయాలి, వాళ్ళ పెంతెకోస్తు పండుగ చేయాలి, ఆ పండుగ చేయాలి, సున్నాతి చేయాలి, ఆ విశ్రాంతి దినం చేయాలని బోధిస్తున్నాను. నో, వాళ్ళని సమానం చేయడానికి కాదు, కానీ మన ఇద్దరిని క్రీస్తులు ఏం చేశాడు చెప్పండి? సమాన వారసులుగా చేశాడు. దీని అంతటి కారణం ఏంటి? సువార్త. ఎఫెసీ పత్రికలో సువార్త మర్మాన్ని గురించి మనం 7 అంశాలుగా మనం చూసాము. తండ్రి ప్రణాళిక, ఇట్ ఈస్ ఎ మిస్టరీ. ఎప్పుడు వేసాడండి ఇది? జగత్తు పునాది వేయబడక మునిపే. కుమారుడు యొక్క పని ఎప్పుడు నెరవేరింది? కాలం పరిపూర్ణమైనప్పుడు కదా. ఎగ్జాక్ట్గా యేసుప్రభువు వారి స్టేజ్ మీదకి ఎప్పుడు వచ్చాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చాడు. ఈ విషయాలు మనకు చెప్పే వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ. అందుకే యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఒక గొప్ప విందు జరిగింది, ఒక దాసుడిని పంపించాడు. దేని కొరకు? విందు జరుగుతుంది రండి అని. ఆ దాసులు చెప్తే అనేక మంది ఏం చేస్తారు చెప్పండి? నెపాలు చెప్పారు. ఒకడేమో నేను ఎద్దులు కొన్నాను, ఆల్రెడీ కొనేసాను, చూసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు. ఎవరైనా ముందు కొనుక్కొని చూసుకుంటారా లేకపోతే కొన్నాక చూస్తారా బ్రదర్స్? ఎలాంటి సాకులు చెప్తున్నారు చూడండి. పొలం కొన్నాను, చూసుకొచ్చుకోవాలి. రకరకాల సాకులు, నెపాలు చెప్తున్నారు. కానీ ఆ దాసుడు చెప్తానే ఉన్నాడు. కంచెల్లోకి వెళ్ళాడు, రాజవీధుల్లోకి వెళ్ళాడు. ఆ మాట విన్నారు, ఆ విందులోకి వచ్చారు. దేవుడు సర్వమానవాళి కొరకు ఒక విందును ఏర్పాటు చేశాడు, కల్వరి విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు రమ్మని సువార్త ద్వారా పిలుస్తున్నాడు.
ఈ సువార్త మర్మాన్ని తెలియచేయటానికి అపోస్తలుడైన పౌలు తహతహలాడాడు. ఏమైనా చెప్పండి, మీకు ఈ మర్మం తెలియజేయాలి, మీ మనోనేత్రాలు వెలిగించబడాలి, క్రీస్తు మీ హృదయంలో ఉండాలి, మీరు ఎంకరేజ్ అవ్వాలి, మీ సంఘంలో మీరు కలిసి ఉండాలి, యూదులన్యులు కలిసి ఉండాలని చెప్పి ఆఖరికి ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఈ సువార్త మర్మం తెలుసుకున్న మనం ఏం చేయాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను కదండి. సువార్తలో ఏముంది? మర్మం ఉంది కదా. ఇప్పుడు మనం చెప్పగలం, అవును బ్రదర్, సువార్తలో ఏముందండి? మర్మం ఉంది. 6వ అధ్యాయం ఆ మాట చదువుకుని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15 వచనం, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కోండి. ఈ సువార్త మర్మం తెలుసుకున్న మనకి ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత? సమాధాన సువార్తని జోడు తొడుక్కోవాలి. జోడు తొడుక్కోవటం అంటే అర్థం ఏంటి? ఎందుకు మనం చెప్పులు వేసుకుంటాం, షూ ఎందుకు వేసుకుంటాం చెప్పండి? మనం ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఏం వేసుకుంటామా? రెడీ టు ప్రీచ్. ఈ సమాధాన సువార్తను, ఈ మహిమగల సువార్తను, ఈ కృపా సువార్తను, ఈ దేవుని సువార్తను, ఈ కుమారుని సువార్తను, ఈ సమాధాన సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత ఎవరిది? నీది, నాది. మనం ఏం చేద్దాం? సమాధాన సువార్తను ప్రకటిద్దాం. 2024 ఎండింగ్కి వచ్చేసింది. ఒక్కరికైనా మనం సువార్త ప్రకటిద్దాం. ఈ సువార్త మర్మాన్ని గుర్తెరిగి ప్రభువులో ఆనందిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.